శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనం. మరి ఎవరి వల్ల రక్షణ కలగదు? ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. ప్రార్థన. మహోన్నతులకు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం వింటున్న నీ ప్రియ దేవుని కుమారులను కుటుంబములను దేవాన్ని దీవించి మీరు మాయం పొందమని, వినగల చెవి గ్రహించగల మనసు మా అందరికి అనుగ్రహించి నడిపించమని యేసు నామంలో ప్రార్థించడానికి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. అపోస్తలుల కార్యం 4:12 మరి ఏ నామమున మనము రక్షణ పొందలేము? ఈ నామమునే అనగా యేసుక్రీస్తు నామముననే రక్షణ ఉంది, రక్షణ పొందగలం. యేసు ప్రభువు మానవులందరినీ రక్షించుటకు క్రీస్తు పూర్వము 2024 సంవత్సరాల క్రితము భూలోకానికి వచ్చి మానవులందరినీ వారి పాపముల కొరకై ఆయన సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు, తన రక్తాన్ని చిందించాడు. ఆయన సమాధి చేయబడి మానవులను విమోచించుకున్నాడు. ప్రియ దేవుని కుమారుడా, కుమార్తె, దేవుని సంగమా, నీవు నేను కూడా రక్షించబడాలి అని అంటే యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచి బాప్తిసం తీసుకుంటే రక్షణ దొరుకుతుంది. ఆ రక్షకుడైన యేసుని కలిగి నివసించినప్పుడు నీవు నేను దీవించబడతాం, ఆశీర్వించబడతాం. ఈ నామమునే పొందగలము. ఆకాశం కింద ఇయ్యబడిన మనుషులలో ఏ నామములో కూడా రక్షణ లేదు. కాబట్టి నిజరక్షకుడైన క్రీస్తుని కలిగి రక్షింపబడి సంఘములో చేర్చబడి సమాజములో మంచి పేరు ప్రఖ్యాతులు కలిగి నివసించే ధన్యత, కృపా, భాగ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి తోడైండి దీవించును గాక. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా తోడైండి దీవించును గాక. ఆమేన్.